ఏమండి మేడం 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 ఫోన్ మీయేనా? ఫోన్ ఎవరి? ఫోన్ ఎవరి అని 3 ఫోన్లు? మేడం 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 ఈ ఫోన్లు ఎవరి? ఈ ఫోన్లు 3 ఫోన్లు మీయేనా? ఈ 3 ఫోన్లు పోతాయి కదా? కాదు మేడం, ఇట్లా మరీ ఇంత నెగ్లెక్ట్ అయింది. దొంగల కంటిలో పడితే 3 ఎత్తుకెళ్ళిపోతారు. 3 ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మీరు నిద్రపోతున్నారు. మీ వాళ్ళు లేరు ఇంకా? మరి ఇక్కడ కూర్చోవాలి వాళ్ళు. పోతాయి మేడం, మీరు నిద్రపోయిర్రు. ఎన్నో ఫోన్లు పోతున్నాయి రైల్వే స్టేషన్లో. 3 ఫోన్ ఛార్జింగ్ लगाके सो गया. పవర్ బ్యాంక్ ఉండాలి. పవర్ బ్యాంక్ ఉంటే ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. అయితే మీ వాళ్ళని ఇక్కడ కూర్చోమని చెప్పాలి. చూడండి, ఎవరు కూడా ఈ రైళ్ళల్లో ప్రయాణించినప్పుడు రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్లల్లో ఫోన్లు పోతాయి. మీరు ఇట్లా దూర ప్రయాణాలు తిరుపతి షిరిడి పోయినప్పుడు, ఏదైనా లాంగ్ క్యాంపులకి వెళ్ళినప్పుడు మీ అంట పవర్ బ్యాంక్ ఉంచుకోండి. చాలామంది కూడా ఫోన్లు పోగొట్టుకొని చాలా బాధపడుతుంటారు. ఫోన్లు, వస్తువులు, బ్యాగులు, సూట్ కేసులు పోతుంటాయి. చాలా వరకు ఈ ప్రజల నెగ్లెన్సీ వల్లనే పోతాయి. నిర్లక్ష్యంగా ఉంటారు. నిర్లక్ష్యంగా ఫోన్లు వదిలేసి నిద్రపోవడాలు ఇట్లా చేయడం వల్లే ఫోన్లు పోతుంటాయి. నా ఛానల్ సతీష్ నాయుడు వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెటర్ సొసైటీ కోసం పోరాడుతున్నా.